4 రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్వే సమీపంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలకు చిక్కాయి. గత ఆదివారం ఎయిర్పోర్టు రన్వేపై కనిపించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి జారుకుంది. ఆ తర్వాత 2 రోజులు జాడలేదు. రాత్రి 8:30 ప్రాంతంలో మరోసారి రన్వేపైకి వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ బోన్ వద్ద కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్పోర్టు ఏరియాలో చిరుతపులి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా తిరగొద్దని, రాత్రిళ్లు తెల్లవారుజామున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై కనిపించినటువంటి చిరుత కోసం తీవ్రంగా ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ట్రాప్ కెమెరాలు, ట్రాప్ బోన్స్ తో పాటు అనేక వైపుల నుంచి ఆ చిరుతని బంధించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. దీనికి గ్రామస్తుల యొక్క సహకారం, ఎయిర్పోర్ట్ అథారిటీస్ యొక్క సహకారం, స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కలిసి గత 3-4 రోజులుగా ఎటువైపుగా వెళ్ళింది చిరుత అనే దానిపై కూడా ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో బంధించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంపై మాత్రం కొంత గందరగోళం, కొంచెం భయానక సిచ్యువేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ వెనక భాగంలో ఉన్నటువంటి సమీప గ్రామంలో ఈ భయానక పరిస్థితి నెలకొంది. మొదట ఆ చిరుత పిల్లలు ఎయిర్పోర్ట్ గోడ దూకి రన్వే పైకి వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా దృశ్యాలు పరిశీలిస్తే ఇది చిరుతపులి కాదు, అడవి పిల్ల అంటూ కూడా కొంత అనుమానం ఉండడంతో కొంత ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచిగా ఈ ఇష్యూని డైవర్ట్ చేసుకోవడము, మళ్ళీ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ క్లోజ్ గా పరిశీలించినప్పుడు ఇది చిరుత సంబంధించినటువంటి ఆనవాళ్లే, చిరుత పిల్లలే అంటూ కూడా గుర్తించినటువంటి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి మళ్ళీ రన్వే పైకి ఈ చిరుత ఏదైనా తెగబడి వచ్చినా లేదా ఆ గ్రామస్తుల పైకి చిరుత తెగబడి గ్రామంలోకి వెళ్ళినా పెద్ద మొత్తంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఫారెస్ట్ అధికారుల యంత్రాంగం అంతా కూడా గత 4-5 రోజులుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లేటువంటి ప్రధాన రహదారుల పైన చిరుత వెళ్లేటువంటి మార్గాన్ని కూడా గుర్తించి దాని పాదాలు సైజ్ ద్వారా ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్తా ఉందనేది కూడా అంచనా వేసి ఆ ఏరియాలలో బోన్ కూడా ఏర్పాటు చేసి ఆ బోన్ కి మేక పిల్లల్ని ఎరగా వేసి ఆ మేక పిల్లల ద్వారా అయినా చిరుత ఈ బోన్ లోకి చిక్కుకుంటుందని ఒక ప్రయత్నం చేసి అక్కడ 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎటువైపుగా ఎయిర్పోర్ట్ సమీపంలోకి ఎంటర్ అయినా ఆ కెమెరాల ద్వారా క్యాప్చర్ అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ట్రాప్ కెమెరాల్లో చిరుత కనబడుతుందే తప్ప ఈ బోన్ వరకు రావట్లేదు, తప్పించుకొని తిరుగుతా ఉందనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. 4-5 రోజుల నుంచి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ మాత్రం బిక్కున రాత్రి వేళలో భయానక సిచ్యువేషన్ లో వారి జీవితాలు గడుపుతా ఉన్నారనేది మాత్రం అధికారులకు కూడా సమాచారాన్ని అందజేస్తా ఉన్నారు. కొంత ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపానికి ఎక్కువగా ఈ చిరుతల యొక్క మూమెంట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ ట్రాక్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పసిగట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ 4 రోజులుగా చిరుత ఎటువైపుగా వెళ్ళింది, ఎటువైపుగా ఇది ఎయిర్పోర్ట్ లోకి చొరబడతా ఉంది అనే దానిపై కూడా అంచనా వేస్తున్నప్పటికీ ట్రాప్ కెమెరాలకు చిక్కినట్టుగా చిక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుందే తప్ప బోన్ లో మాత్రం చిక్కట్లేదు అంటూ మాత్రం ఫారెస్ట్ అధికారులు ఉన్నత అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫారెస్ట్ అధికారులు అన్ని వైపుల నుంచి కూడా ఎయిర్పోర్ట్ లోకి రాకుండా, ఆ గ్రామాల్లోకి రాకుండా కూడా పకడ్బందీగా రాత్రి కూడా గస్తీ ఏర్పాటు చేసి కొంత అనుభవం ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులను కూడా అక్కడికి తీసుకొచ్చి చిరుత కనిపించినటువంటి వెంటనే దాన్ని బంధించేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంటారు. రవితేజ, అంటే ఇప్పటికే 4 రోజులు గడుస్తుంది, ఇంకా చిరుతని పట్టుకోలేదు. అంటే చిరుతని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ యొక్క సహకారం కూడా తీసుకుంటారు. గ్రామస్తుల్లో కూడా కొంతమంది ఉత్సాహవంతులైనటువంటి యువకుల్ని కూడా రాత్రి వేళలో ఇప్పటికప్పుడు శబ్దాలు చేస్తుండాలి, శబ్దం చేయకుంటే చిరుత గ్రామంలోకి చొరబడేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు నిప్పులు ఇంటి ముందు పెట్టుకొని ఫైర్ కాల్చుతూ ఉండాలి. ఆ ఫైర్ భయానికి కూడా ఊర్లోకి రాకుండా అవకాశాలు ఉంటాయంటూ కూడా దీనిపైన ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఒక పక్క ఊరి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా ఆ రహదారి ఏదైతే చిరుత ప్రతిసారి ఎయిర్పోర్ట్ లోకి చొరబడి అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటుందో ఆ రహదారి పొడవున 25 ట్రాప్ కెమెరాలని, సీసీటీవీ కెమెరాలని ఆటోమేటిక్ గా చిరుతతో పాటు ఇతర ఏ
వన్యప్రాణాలు అటువైపుగా వెళ్ళినటువంటి వెంటనే ఆ వీడియో ద్వారా, ఆ ఫోటో ద్వారా ఇమీడియట్ గా క్యాప్చర్ అయ్యి దాని ద్వారా చిరుత ఏ టైంకి వచ్చింది, ఎటువైపుగా వెళ్ళింది అనే దానిపై కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని బంధించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 రోజుల నుంచి చిరుత ట్రాక్ కెమెరాలకు చిక్కినట్టుగా చిక్కి వెళ్ళిపోతుంది తప్ప బోన్ వరకు రావట్లేదు అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు భావిస్తా ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆపరేషన్ చిరుత వేట కొనసాగుతూనే ఉంది. ఎటువైపుగా వెళ్తోంది, దాని మొదట కనిపించినటువంటి ఆ పిల్లలు ఎక్కడ దీన్ని ఒక షెల్టర్ గా మార్చుకొని అక్కడ గృహం ఏర్పాటు చేసుకో ఉండొచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు జల్లెడబడుతూ చిరుత ఆచూకీ కోసం మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. రవితేజ, అంటే ముందు చిరుత లేదని చెప్పారు, ఇప్పుడు చిరుతనే అని కన్ఫర్మ్ చేస్తారు. అంటే సమీప గ్రామ ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తారా? శివారు ప్రాంతం కాబట్టి, అడవికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వన్యప్రాణాలు, జింకలు, చిరుతలు గతంలో నుంచి కూడా ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోడ సమీపంలోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ చిరుత మాత్రం మొదట ఒకసారి కనిపించినట్టు 2 రోజులు సైలెంట్ గా ఉండి మూడోసారి మళ్ళీ సంచరించింది అనేది కూడా దాని పాద ముద్రాల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తూ చిరుత నిత్యం ఎయిర్పోర్ట్ సమీపంలోనే తిరుగుతూనే ఉంది. దీన్ని ఎలాగైనా బంధించాలి అంటూ మాత్రం ఉన్నత అధికారుల యొక్క సలహాలు, సూచనల మేరకు ప్రత్యేకమైనటువంటి ట్రాప్ బోన్స్ ఏర్పాటు చేసి, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, అవసరమైనటువంటి చోట్ల వీళ్ళు జాలి కూడా ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ అధికారులు, ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని కనిపిస్తే పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు దాని ఆచూకీ దొరకకపోవడంతో మాత్రం గ్రామస్తులు కొంత భయమైనటువంటి సిచ్యువేషన్ లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు మాత్రం ఫారెస్ట్ అధికారులు ఈ వివరాలు ఎప్పటికప్పుడు పై అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. ఈ రోజు లేదా రేప వీరు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ఆ మెటీరియల్, ఎక్విప్మెంట్ ద్వారా దాన్ని కనుగొని పట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరుపుతా ఉన్నారు. చిరుతకు 2 పిల్లలు చిరుత పులులు ఉన్నాయి అన్నట్టుగా కూడా సీసీటీవీ కెమెరాలు ఆ క్యాప్చరింగ్ ద్వారా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి మొదట చిరుత కాదని భావించారు, ఆ తర్వాత చిరుత పులి అని భావించిన తర్వాత ఈ ఫారెస్ట్ అధికారులు అన్ని వైపుల నుంచి కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాగైనా దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవాలనే ఒక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ రవితేజ.